అందరికీ నమస్కారం. నేను శ్రీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను శ్రీకర్ ఎగ్జామ్స్ గురించి అని చెప్పని, ఇక్కడ ఒక 2-3 రోజులు ఉందాము అని చెప్పని. మీ అందరూ ఆ శ్రీకర్కి ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఫ్యామిలీలో మన వాళ్ళు అని ఎంతో ఆప్యాయంగా మీరు అందరూ చెప్పారు. దానికి నేను చాలా హ్యాపీ అయ్యాను. ఇంతమంది పాజిటివ్గా కోరుకుంటున్నప్పుడు అంతా మంచి జరుగుతుంది. అది ఏదైనా సరే మంచి జరుగుతుందని మాత్రం నమ్ముతాను. ఎందుకంటే మనలాగా ఆలోచించేవాళ్ళు అలాంటి వాళ్ళే మనకి ఎక్కువ కనెక్ట్ అవుతారు. పాజిటివ్ థింకింగ్ కానీ, ఒకళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ, ఒక మంచి మనసుతో ఏదైనా కోరుకోవడం కానీ, అలాంటివి ఎప్పుడూ మనకి బలాన్ని ఇస్తాయి. అందులో మీరందరూ చెప్పినవే నాకు ఎంతో బలం ఇచ్చాయి. మా వాడికి నేను మా శ్రీకర్ కూడా చెప్పాను, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాస్తావు, కష్టపడి చదువుకో అని చెప్పాను. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ముగ్గు అక్కడ, పూజ ఇక్కడ. మీరు ఆల్రెడీ తమిళ చూసినట్టేను. ఎందుకంటే వచ్చే రోజు అమ్మ వాళ్ళది చిన్న గుమ్మం కదా, పెద్ద ముగ్గు పెట్టుకోలేను. అందుకని ముగ్గు పెట్టుకుని వద్దాము, మంచి ముగ్గు. నాకు ఏంటో శుక్రవారం ఇంటి ముందు పెద్ద ముగ్గు ఉంటుంది, ఎందుకంటే వచ్చే ముందు పెట్టుకుంటాను కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా ఉంటుంది ముగ్గు. అందుకని ఒక పెద్ద ముగ్గు పెట్టేసుకుని వద్దామని చెప్పని ప్రయాణం ముందే నేను ముగ్గు పెట్టుకుని వచ్చాను అనమాట. సో అందుకని ఇక్కడ పూజ చేసుకుంటూ అమ్మది అమ్మ ఎలా పూజ చేసుకుంటారు అక్కడ దాన్ని ఆ వీడియో ప్లస్ ఈ ముగ్గు కలిపి షేర్ చేద్దామని అనుకున్నాను. అందులో అమ్మ నేను ఏంటంటే నిన్న షాప్కి అది వెళ్ళొచ్చాను అనమాట. కొన్ని ఏవో అమ్మకి వెండి వస్తువులు ఏదో కావాలి అంటే వెళ్ళాము. సో అమ్మ కొత్త వెండి వస్తువు తీసుకున్నారు. ఈరోజు ఏంటంటే నిన్న కొనుక్కున్నా, ఈరోజు పెట్టేసే పర్వాలేదు దేవుడి దగ్గర అంటే ఇంకా నేను ఉత్సాహంగా అనమాట. ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నారన్నప్పుడు దేవుడి దగ్గరికి ఏంటో సంతోషంగా అనిపిస్తుంది కదా మనకి. నేనైతే కొత్తది ఏదైనా అంటే ఎప్పుడెప్పుడు దాన్ని కట్టుకుందామా లేకపోతే ఏదైనా పెట్టేద్దామా అని మాత్రం ఆత్రంగా ఉంటుంది. అందుకని మంచి రోజే ఈరోజు శుక్రవారం కదా అంటే సరే అని చెప్పని ఈరోజు కొత్త పూజ వస్తువు దేవుడి గదిలో, అమ్మ వాళ్ళ దేవుడి గదిలోకి పెట్టాను. నేనే పూజ అది చేశాను అంతాను. అందుకని ఇవన్నీ వెళ్ళి వీడియోలో కూడా చూడడానికి ముందరసరి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. యాక్చువల్గా అమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో హడావుడిగా ఉన్నట్టుంది. నిన్నైతే ఈయన కూడా ఇంట్లో ఉన్న కాబట్టి అందరం ఇంట్లోనే హడావుడిగా శ్రీకర్ని మళ్ళీ తీసుకురావడం, కాసేపు షాపింగ్ చేయడం. అనుకోకుండా మా మేనత్త వచ్చేసి ఈవినింగ్. సో అత్తయ్యతో కబుర్లు, ఏదో ఒక సందడిగా అనిపిస్తుంది. అంటే ఏదో మనం ఫంక్షన్కి వెళ్తే అందరు ఎలా కలుసుకుంటే ఏదో ఆనందంగా అనిపిస్తుంది. మా ఇంటికి ఏంటంటే ఒక రిలాక్సేషను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఏంటంటే అమ్మయ్య ఏది బాధ్యత ఉండదు, అమ్మ ఏదో వండి పెడుతుంది, కాస్త తినేసి అలా దొలుతూ ఉండొచ్చు, కాలక్షేపం చేసుకోవచ్చు. ఇంట్లో అంటే కింద మీద ఎన్నో పనులు అన్నీ చక్కబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక 2-3 రోజులు టెన్షన్గా ఉండి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేను పెద్ద బాధ్యత తీసుకోగలదు. అన్న ఏదో తెస్తూ ఉంటాడు, తిన్నవే. అమ్మ ఏదో వండి పెడుతుంది, తిన్నవే హాయిగాను. అలా ఒక నైటీ వేసుకుని అలా హ్యాపీగా కాలక్షేపం చేసుకోవచ్చు అని మాత్రం, అంటే మైండ్ రిలాక్సేషన్ ముందు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చాకని ఇంకా ఏదో షాపింగ్ అని అదని ఇదని వెళ్తూ ఉంటాను. మా వారు అన్నారు, అమ్మ చూడమ్మ ఏదో సౌత్ ఇండియాకో డీమార్ట్కి ఎక్కడికొక్కడికి వెళ్తుంది ఖచ్చితంగాను షాపింగ్ అని మా వారు జోక్ చేస్తున్నారు. వెళ్ళకుండా అయితే అవ్వదు. అవును, షాపింగ్కి ఈరోజు వెళ్తున్నాము. వెళ్ళి ఏం కొనుక్కున్నాము షాపింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే మా అత్తయ్య కూడా వచ్చింది కదా, సో తనకు కూడా కావాల్సినవి ఉన్నాయంటే అవన్నీ కొందామని. యాక్చువల్గా నేను చెప్పాను కదా అమ్మ మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళామని. అమ్మ ఏంటంటే పాత చిన్నవి వెండివేవో పాతవి భరణులు కానీ అలా ఏవో చిన్నవి పాత పడిపోయిన ఉంటే అవన్నీ మార్చేసి ఒక ప్లేట్ తీసుకున్నారు. ఎందుకంటే మా అమ్మగారికి ప్రతి దేవుడు విడివిడిగా ఉండాలి. అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఒక చోట, రాముల వారి కుటుంబం అంతా ఒక చోట, గణపతి ఒక చోట, శివయ్య ఒక చోట, అలా అందరినీ పెట్టుకుని ఏ రోజు ఆ రోజు సంబంధించింది అది చేసుకుంటూ ఉంటారు. అంటే ఆవిడంటే భక్తిగా అలా అన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా అన్నీ వెండి సంబంధించినవన్నీ కొనుక్కుందాం అని చెప్పని ఆయనకు పట్టేటట్టుమాట. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరూ పట్టేటట్టుగా ఒక పెద్ద ప్లేట్ కావాలని చెప్పి చిన్నవన్నీ ఇచ్చేసి ఇది తీసుకున్నారు. మా అమ్మగారి దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తే ఇది ఒక 350 రూపీస్ పడిందేమో అంతే. సో నువ్వు పెట్టేసే మంచిగాను, నువ్వు బాగా చేస్తావు కదా పూజ అని చెప్పని మా అన్నయ్య పువ్వులన్నీ తీసుకొచ్చాడు నా కోసం అని చెప్పని. అమ్మ కూడా ఏంటంటే ధన్ధాన్య కలసం పెట్టుకుంటారు. ఇంతకుముందు చాలాసార్లు మీకు చెప్పాను కదా, అమ్మ పెట్టుకోవడం చూస్తే మేము కూడా పెట్టుకుంటున్నాం. అది మీ అందరికి కూడా షేర్ చేశాను. చాలామంది పెట్టుకుంటున్నారు అని చెప్పని షేర్ చేస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకని నేను కూడా అమ్మ దగ్గర డబ్బులు మార్చి ధన్ధాన్య కలసంలో పెట్టి కొత్త ప్లేట్కి చక్కగా గంధం బొట్టు అవిను, కామాక్షి దీపం అమ్మ కూడా పెట్టుకుంటున్నారు. మొన్న ఎప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడో తీసుకున్నట్ట ఇత్తడిదేను, కొంచెం సైజు మామూలుగా కామాక్షి
గజలక్ష్మి అలా ఉన్నది, ఏదో అష్టలక్ష్మి కామాక్షి దీపం కాదు, గజలక్ష్మి కామాక్షి దీపం ఇది. దానికి నేను ఏంటంటే మన యాజ్ యూజువల్ స్టైల్లో గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి, కొత్త ప్లేట్ కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి, మొదటిసారి కదా పాలతో కడిగి, ఏదైనా కొత్త వస్తువు ముందు పాలతో కడిగిన తర్వాత అప్పుడు గంధం బొట్లు కుంకుమ బొట్టు పెట్టి వాడుకుంటే మంచిదని చెప్పని అన్నయ్య చెప్పాను కదా. మార్కెట్లో ఇక్కడ బాగా పువ్వులు దొరుకుతాయి భలే, రోడ్డు మీదకి వెళ్ళేసరికి పూలు అమ్మ వాళ్ళు కూకట్పల్లి మెయిన్ రోడ్డు మీద అని చెప్పాను కదా. సో అన్నయ్య నాకు పూజకి మాత్రం పువ్వులు ఎక్కువ ఉండాలని చెప్పానని బోడని పూలు తీసుకొచ్చాడు. సో ఇవాళ కొన్ని, అమ్మ శనివారం కూడా బాగా చేసుకుంటారు పూజ, అందుకని ఇవాళ కాసినాయి రేపు కాసినాయి అని చెప్పని ఇంకా నాకు పువ్వులు దొరకడమే తరువాయి. ప్లేస్ ఉండాలే కానీ మొత్తం అన్నీ పెట్టేస్తూ ఉంటాను. చక్కగా అంటే నిండుగా ఉండాలి, ప్రత్యేకమైన రోజుల్లో అయినా నిండుగా ఉండాలి. రోజు కాకపోయినా పర్వాలేదు, శుక్రవారం కానీ శనివారం కానీ లేకపోతే ఏదైనా పండగలప్పుడు కానీ పువ్వులతోటే కళ వస్తుంది, పూజ గది నిండుగా ఉంటుంది. మా అమ్మగారు అంటారు, నువ్వు వస్తే చాలే పూజ గది చక్కగా కళకళలాడుతున్నట్టు ఉంటుంది దీపాలు పువ్వులతోటి అంటూ ఉంటారు. అంటే ఏదో ఇంట్రెస్ట్ అంతే, చక్కగా దేవుళ్ళని మంచిగా అలంకరించాలి అని చెప్పి అంతే. అందుకనే గంధం బొట్లు అన్నీ పెట్టి ప్లేట్లు మారుస్తున్నాను. కొత్త ప్లేట్లో ఏంటంటే ఈ విష్ణు అదే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని, అలాగే హనుమంతుడు రాముల వారి సెట్టు అవన్నీ ఇంకొక ప్లేట్లోకి, అమ్మ చెప్తూ ఉంటే డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే మారుస్తూ, అమ్మేమో నాకు ఏది కావాలంటే అక్కడ కూర్చుని ఆర్డర్లు వేస్తూ ఉంటే అమ్మ తీసుకొచ్చి పాపం నాకు ఇస్తున్నాను. నేను తెచ్చుకున్న పూలంటిని చక్కగా ఏదో నాకు వచ్చిన చిన్నగా అలంకరణలో భాగంగా పువ్వులతో అన్నీ అలంకరణ చేసి దీపారాధన అది చేసుకుని మామూలుగా యాజ్ యూజువల్గా పూజ అది చేసుకున్నాను. నేనే అంటున్నాను, అమ్మ కొంచెం దేవుళ్ళని ఇంకా తగ్గించేసుకోమ్మా నువ్వు మళ్ళీ, ఎందుకంటే పాపం శుభ్రం చేసుకోవాల్సినప్పుడల్లా ఎక్కువ పని పడుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు శివరాత్రికి ముందు చేసుకోవాలి అంటే అలా అని తీసేయమని కాదు, కానీ అన్నీ పెట్టుకోవడం వల్ల నీకు పని అవుతుందేమోనమ్మా చూసుకో అంటే, ఎన్నో లేవే కొన్ని దేవుళ్ళే ఉన్నారు అందరూను అంటున్నారు మా అమ్మగారు. అంటే పోన్లే, వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా గణపతి కంటే గణపతి గరికితోటి ఒకరోజు ఉండ్రాళ్ళు ఉండి, నేను శ్రీకర్ ఎగ్జామ్ అని చెప్పని స్టార్టింగ్ అని చెప్పని ఉండ్రాళ్ళు ఉండి గణపతికి పూజ చేసుకున్నారు ప్రత్యేకించి. అలా చెప్తున్నాను కదా. మంగళవారం అంటే హనుమంతుడికి ప్రత్యేకించి సింధూరంతో ఏదో పూజ చేసుకుంటారు, బుధవారం మళ్ళీ గణపతికనో, సోమవారం శివుడికనో ప్రత్యేకించి, అలా ఒక్కొక్క రోజు ఏదైనా ప్రత్యేకించి పిల్లల కోసం మనవాళ్ళ కోసం అని ఆవిడ పాపం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉన్నవన్నీ సరిపోతూ ఉంటాయి. అందులో నేను కూడా అంత చక్కగా అంత సర్ది దీపారాధన అది చేసి పూజ అది చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం ఏంటంటే మీరు ముగ్గు అక్కడ చూస్తారు, పూజ ఏమో ఇక్కడ చూస్తారు. నేను ఇవాళ వేసుకున్నది ఏంటంటే కొత్త టాప్, చీర పెట్టుకున్నాను కానీ షాప్కి ఒకటి బయటికి వెళ్ళాల్సి వచ్చి మళ్ళీ చీర కట్టి డ్రెస్ కట్టి ఎందుకు కొత్తది కదా శుక్రవారం అని చెప్పి నేను కొత్త టాప్ వేసుకున్నాను. ఇంతకుముందు మీకు వీడియోలో కూడా షేర్ చేశాను, ఇది నేను కొత్త టాపు. చూసారు కదా మంచిగా దీపాలు వెలుతురులో కళకళలాడుతున్నట్టుగా అనిపించింది. పెద్ద లక్ష్మీదేవి ఫోటో ఉంది, యాక్చువల్గా నేను తీయడం మర్చిపోయాను, అది వీడియో మా అమ్మగారు వాళ్ళది పైన ఉంటుంది, మందిరం పైన పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది, అది ఎప్పుడో ఎక్కడో చేయించారు ఫ్రేమ్ అది. చూసారా కొత్త 2 ప్లేట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిన్న గోమాతను కూడా పెట్టారు మా అమ్మగారు, పెట్టమని చెప్పారు. అందుకని శంకు చక్రాల తెల్ల పూలు అటు ఇటును, కింద ఎర్రటి పూలు, మధ్యలో మళ్ళీ పచ్చటి పూలు, అలా చక్కగా అలంకార భూషితులై, వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార భూషితులు కదా పువ్వులతోటి, అలా కొలువు తీరి ఉన్నట్టు అనిపించింది. తర్వాత నైవేద్యం హారతి ఇచ్చాను. ఇప్పుడు ఒక చిన్న హారతి పాట. అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, జగదంబే మంగళకారిణి, జగదంబే మంగళహారతి, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, జగదోద్ధారిణి విఘ్న వినాశిని, జగదోద్ధారిణి విఘ్న వినాశిని, స్థిర సుఖదాయిని మాతా జనని, స్థిర సుఖదాయిని మాతా జనని, జగదంబే మంగళకారిణి, జగదంబే మంగళహారతి, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని. ఈ శుక్రవారం ఇలా పూజ జరిగింది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే చెప్పానుగా కొంచెం షాపింగ్ పని అది ఉంది, అవన్నీ తీసుకున్నాక ఏం షాపింగ్ చేశాను అన్నది
తప్పకుండా కమింగ్ వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మీ అందరికీ నచ్చితే అనుకుంటున్నాను. సాటర్డే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. శ్రీకర్ మిగతా ఎగ్జామ్స్ అన్నీ అమ్మమ్మ పర్యవేక్షణలో మావయ్య పర్యవేక్షణలో రాస్తాడని చెప్పని. ఇది ఈరోజు శుక్రవారం ముగ్గు ఎలా ఉంది, పూజ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.